We request Adara Garu to do the proceedings regarding Telugubadi Teachers Felicitation. Thank you. చూశారు కదండి మన పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్. ఈ పెర్ఫార్మెన్స్ రావడానికి పాపం తెలుగుబడి టీచర్స్ చాలా చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎమోషనల్గా చాలా కూడా కష్టపడ్డారు. అందరికీ బిగ్ క్లాప్స్ అండి. అండ్ మన తెలుగుబడి పిల్లల గురించి మన సంస్కృతి ఏదైనా మన మాతృభాష ఉంటేనే మన ఎమోషనల్ని పేరెంట్స్తో అయినా సరే గ్రాండ్ పేరెంట్స్తో అయినా సరే షేర్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎమోషనల్స్ అయినా ఏమైనా సరే దాని గురించి అని మన టీఎస్ఎన్ తెలుగుబడి అనే పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఎవ్రీ సాటర్డే ప్రతి శనివారం కూడా మన తెలుగుబడి టీచర్స్ వాళ్ళ యొక్క కాలాన్ని త్యాగం చేస్తూ ప్రతి శనివారం కూడా ఇక్కడికి వచ్చి తెలుగుబడి పాఠశాలకి పిల్లలకి సంస్కృతి కార్యక్రమాల గురించి క్రమశిక్షణ గురించి అన్నీ కూడా పేరెంట్స్తో గ్రాండ్ పేరెంట్స్తో ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అవన్నీ కూడా పిల్లలకి చెప్తూ తెలుగు యొక్క భాషను నేర్పిస్తూ చాలా కష్టపడుతున్నారండి. వాళ్ళకి సింపుల్గా కృతజ్ఞత థ్యాంక్స్ కూడా తక్కువే. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి తెలుగు బడి టీచర్స్ని అందరినీ కూడా గురువులందరినీ కూడా ఇన్వైట్ చేసి మన టీఎస్ఎన్ ప్రెసిడెంట్ గారు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారండి. థ్యాంక్ యూ. కొల్లి గారు హలో, థ్యాంక్ యూ అండి. ఎక్కువ సమయం తీసుకోము. సో గురుతరమైన బాధ్యతని స్వీకరిస్తున్న అధ్యాపకులకి పాదాభివందనాలు మరొకసారి. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఫస్ట్ ఉమా మహేశ్వరరావు. ఉమా గారు అచ్చు. నెక్స్ట్ సుధీర్ లంకా గారు, రాజా కోమటిరెడ్డి గారు, వేణుగోపాల్ మొరకొండ గారు, నెక్స్ట్ వీణా మాధురి గారు, దివ్య గారు, పవిత్ర గారు, సువర్ణరేఖ గారు, అక్కడ అయానా సుగీత గారు, మౌనిక గారు, తనుజ గారు, స్వప్న గారు. అందరూ వచ్చినట్టే కదా. I would like to introduce one more time. These are all our Telugubadi teachers and please give them a big hand, please. మీ అందరికీ తెలుసో తెలీదో తెలుగుబడికి కార్యవర్గ సభ్యులంతా సంవత్సరానికి ఒక మహా అయితే ఒక 4 రోజులు కష్టపడతారు. వీరు దగ్గర 35 వారాలు కష్టపడతారండి. సో వన్స్ అగైన్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నౌ ఐ వుడ్ లైక్ టు టాక్. నేను ఇప్పుడు కొంచెం తెలుగు భాష మీద కొంచెం మాట్లాడాలని నన్ను కోరారు. సో తెలుగు భాష మీద మాట్లాడటం జరుగుతుంది. సంక్రాంతికి వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు. మరొకసారి వేదికను అలంకరించిన గురువులకి, వేదిక ముందు ఆసీనులైన పెద్దలకి, మరియు చిన్నారులకి, మరియు భావాల భాష, బంధాల భాష, తరాలు మారిన, దేశం దాటిన తరగని యశస్సుకి, తేజస్సుకి, ఆప్యాయతకి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి వందనం, పాదాభివందనం. శతాబ్దాల ఘనచరిత్ర కలిగిన తెలుగు భాషాభిమానులు ఒక చోట చేరిన ఈ అపూర్వమైన, ఆనందమైన, అతీతమైన ఇది వేడుక. తెలుగు భాష కేవలం సంభాషణ భాష మాత్రమే కాదు,
శతాబ్దాలుగా ప్రతిఘటిస్తున్న మన పూర్వీకుల స్వరం, వేల సంవత్సరాలుగా సాహిత్య సాంప్రదాయాన్ని నిలుపుకున్న ఒక సముద్రం, అన్నమాచార్యుల కీర్తన నుండి శ్రీశ్రీ విప్లవ రచయితల వరకు, నన్నయ్య మహాభారతం నుండి విశ్వనాథ సత్యనారాయణ ఆధునిక సాహిత్యం వరకు తెలుగు ప్రపంచానికి విజ్ఞానాన్ని, వినోదాన్ని, విప్లవాన్ని అందించిన మహాకవులు. తెలుగు నేర్చుకోవడం ద్వారా మనల్ని మూలాలను కలుపుతుంది, తరతరాల బంధాలని, కుటుంబ బంధాలని దగ్గర చేరుస్తుంది. ఒకప్పుడు వెంకయ్యనాయుడు గారు అన్నట్టు, మన మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అన్నట్టు, గురువు అనే పదంలో గౌరవం, దేశం అనే పదంలో ధైర్యం, నానా అనే పదంలో నమ్మకం ఒక్క తెలుగు భాషలోనే వస్తుందని చెప్పారు. తెలుగు నేర్చుకున్న పిల్లలు రీసెర్చ్లో విషయ పరిజ్ఞానం కానీ, జ్ఞాపక శక్తి కానీ సృజనాత్మకంగా ఎక్కువగా పోలి ఉంటారు. నేను ఇక్కడే ఒక 2 దశాబ్దాలు పైగా నేను అమెరికాలో ఉంటున్నా. నేను మాత్రం ఒక్క తెలుగు వారితో ఎక్కువగా ఎందుకు ఉంటున్నానంటే దాని మీద, భాష మీద ప్రేమ ఉండటం వలన. ఇవన్నీ ఎందుకు ఈ రోజుల్లో పిల్లలకి తెలుగు చదవటం, రాయటం, మాట్లాడలేకపోవటం ఒక ప్రధాన సమస్యగా ఉన్నాయి. భాష చనిపోతే సంస్కృతి చనిపోతుంది, సంస్కృతి చనిపోతే మనకి గుర్తింపే పోతుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు, కానీ తెలుగు భాష మర్చిపోతే మాత్రం తప్పే. మరొకసారి చెప్తున్నా, తెలుగు భాష మర్చిపోతే తప్పే బ్రదర్స్. మనకి 2 కళ్ళు ఎలా ఉన్నాయో 2 భాషలు అలాగే ముఖ్యం. దీనికి పరిరక్షించడానికి, వ్యాప్తి చెందించడానికి అందరూ కృషి చేయాల్సిన పరిస్థితి ఉంది. పిల్లలకి మన భాష విలువలను, చరిత్రను, గొప్పతనానికి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. అదేవిధంగా తెలుగు రచయితల్ని, కళాకారుల్ని ప్రోత్సహించాలి. ఆఖరిగా తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు గౌరవం, తెలుగు విప్లవం తరతరాలుగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి కృషి చేస్తున్న వీరందరికీ మరొకసారి కృషి చేస్తున్న నెబ్రాస్కా తెలుగు సమితికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ మహానుభావుల్ని మరొకసారి ప్లీజ్ గివ్ దెమ్ ఏ స్టాండింగ్ ఓవేషన్ ప్లీజ్. ఒక్కసారి మన ఉపాధ్యాయులు ఒక్కసారి ప్లీజ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు వేదిక పైకి చిగురుపాటి సాంబశివరావు గారిని గౌరవప్రదంగా పిలుస్తున్నాం. రండి సార్. ఉమా గారు లేక ఎవరు వచ్చినా తర్వాత ఉమా గారిని ఇక్కడ రమ్మ. సాంబశివరావు గారు రండి. ఉమా గారు రండి ఇక్కడ. వారికి మేము ఇచ్చే చిరు కానుకండి తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా తరపు నుంచి. నెక్స్ట్ సుధీర్ లంక గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ రాజా కోమటిరెడ్డి గారి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు సాంబశివరావు గారిని 2 వాక్యాలు తెలుగు గురించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. మరొకసారి సాంబశివరావు గారు
మీకు బాగా సుపరిచితుడే. మన తెలుగు సంస్థకి ఎప్పటి నుంచో వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదే కాకుండా ఒక లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వారు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా కానాగ్రో సంస్థ నుంచి పనిచేసి ఇప్పుడు రిటైర్మెంట్లో ఉన్నారు. కొల్లి ప్రసాద్ గారికి ఆర్గనైజర్స్కి థ్యాంక్స్ నేను పిలిచినందుకు. ఆయన చెప్పినట్టుగా నేను ఇక్కడ 1980లో వచ్చాను. సో ఆల్మోస్ట్ 45 years అయింది. కానీ నేను ఇంతమంది తెలుగు వాళ్ళు చూస్తాను అనుకోలేదు. నేను వచ్చినప్పుడు 10 మంది ఉండేవాళ్ళు ఊళ్ళో, తెలుగు మాట్లాడేవాళ్ళు. 10 ఫ్యామిలీస్ మ్యాక్సిమం అన్నమాట. ఇప్పుడు 1000 ఫ్యామిలీస్ దాకా ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఎ వెరీ హ్యాపీ అకేషన్ ఫర్ మీ టు సీ ఆల్ ద పీపుల్ అన్నమాట. కాకపోతే ఏంటంటే తెలుగు ఎందుకు నేర్చుకోవాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే పెద్దవాళ్ళతో మాట్లాడే వీలుగా ఉంటుందని చెప్పారు ఇందాక మీరు. రెండోది, దెర్ ఆర్ 100 million people in the world who speak Telugu today. So we have one of the top 10 languages in the world. So it is definitely useful. అదొకటి. రెండోది. మూడోది, వాట్ ఐ నోటీస్ ఈస్ ఒకసారి తెలుగు నేర్చుకుంటే ఇంగ్లీషు తెలుగు నేర్చుకున్న తర్వాత మూడో భాష నేర్చుకుంటే తేలిపోదు. యాక్చువల్గా అంటే నా గురించి చూడడం కాదు, నేను గుంటూరులో పెరిగాను, తెలుగు ఇంగ్లీష్ నేర్చుకున్నాను. దెన్ ఐ వెంట్ టు కేరళ, ఐ లెర్న్ మలయాళం. I came to US, I learned French for second language. I went to Brazil, I learned Portuguese. సో ఇవన్నీ కూడా ఎన్ని చేసినా కూడా ఆ తెలుగు ఒరిజినల్ నేర్చుకుంది ఆల్వేస్ యూస్ఫుల్ అనమాట. అదొకటి. ఫైనల్గా చెప్పాల్సి ఏంటంటే తెలుగు లాంగ్వేజ్ ఆయన స్కూల్ గారు చెప్పినట్టుగా పార్ట్ ఆఫ్ సంస్కారం. అది చాలా ఇంపార్టెంట్. అంటే చదువు సంస్కారం రెండు ఉండాలి. కాదు ఇప్పుడు ఇండియాలో ఏమైంది, అందరూ చదువు చాలు సంస్కారం అక్కర్లే ఉండాలన్నమాట. సంస్కారం ఎందుకు ఉండాలంటే చిన్నప్పుడు నేను తెచ్చుకుంది ఏంటంటే సంస్కారం లేని మనిషి తెగిన గాలిపటం, ఎ కైట్ వితౌట్ ఎ డెస్టినేషన్. ఎంత ఆ గాలిపటం ఎంత మంచిదైనా కూడా దానికి ఒక మార్గం లేదు కదా. సో ఆల్వేస్ ఆ దారం ఇది సంస్కారం, ఇట్ కీప్స్ యూ ఇన్ ప్లేస్ అనమాట. సో నా ఉద్దేశంలో మనిషి చదువు కావాలి, సంస్కారం రెండు కావాలి. సో తెలుగు భాష నేర్చుకుంటే మనకి మన సంస్కారం, మన రిలీజియను, మన పెద్దలు అని తెలుస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. మీ అందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ అమ్మా. నేను మీకు ఏం చేయాలి, ఇండియాలో సంక్రాంతికి పప్పు బెల్లాలు బట్టలు అవి పెడతారు కదా, ఇక్కడ లేదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే మీ అందరికీ నా కృతజ్ఞతలు, అభినందనలు, ఆశీస్సులు. హలో, థ్యాంక్ యూ. ఇప్పుడు నా సోదర సమానుడైన కొల్లి రామకృష్ణ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. కొంతమందికి సుపరిచితుడు, కొంతమందికి తెలియకపోవచ్చు. రామా అనుకుంటే మీరు ఏదో అనుకునేవారు, రామకృష్ణుడే. రండి, నవ్వు సన్లో రండి. గుడివాడ వాస్తవ్యుడు మా సోదర సమానుడైన కొల్లి రామకృష్ణ. సో కరెంట్లీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ సిఐఓ ఫర్ బ్లూ క్రాస్ బ్లూ షీల్డ్ అండి. సో వేణు మురకొండ గారిని రావాల్సిన కోరుతుంది. నెక్స్ట్, యువతరానికి ఒక ఆశాకిరణంలాగా తెలుగు బడిలోకి ఏమోలే మామూలుగా వచ్చింది అనుకున్నా కానీ చిచ్చరపీడిగా మమ్మల్ని అలరించి
ఇవాళ మీరు గత ఈ ప్రోగ్రాం చేయడానికి ఒక మూలస్తంభంగా ఉన్న వీణా మాధురి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. నెక్స్ట్ కడప అనగానే మీకు తెలుసుగా ఎలా ఉంటుందో ఫైర్ బ్రాండ్ అని అందరూ అనుకుంటారు, కానీ వెరీ వెరీ సాఫ్ట్ అండ్ వెరీ వెరీ సెన్సిటివ్గా ఉంటారు దివ్య గారు. రండి. హార్డ్ వర్కింగ్ చాలా రోజుల నుంచి తెలుగుబడి పనిచేస్తున్నారు. షీఈ్ వన్ ఆఫ్ ద లాంగ్ స్టాండింగ్ మెంబర్ ఇన్ తెలుగుబడి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. నెక్స్ట్ టిఎస్ఎన్కి ఇప్పుడు ప్రారంభోత్సవం 12 సంవత్సరాలు జరుగుతుందండి. మా ఫస్ట్ ప్రెసిడెంట్ క్రాంతి ఐడమ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గివ్ ఆర్ ఎ బిగ్ హ్యాండ్ ప్లీజ్. ఒక మహిళా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో స్థాపించబడిన సంస్థ. She might be the one person who doesn't need introduction in Telugu community. Please come on to the stage, please. Thank you. నెక్స్ట్ అండ్ లాంగ్ వెటరన్ పవిత్ర గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. వెరీ డెడికేటెడ్ అండ్ వెరీ ఫోకస్డ్ అండి. మా తెలుగుబడి స్టాఫ్ ఒకళ్ళని చెప్పలేని ప్రతి ఒక్కళ్ళు వెరీ వెరీ డెడికేటెడ్. నెక్స్ట్ తనుజ గారిని ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ సువర్ణరేఖ గారిని ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ మన సీను నేంద్ర గారిని సాధారణంగా ఆహ్వానిస్తాం. రండి సార్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అండి మన హిందూ దేవాలయానికి. ఫ్లవర్ బుక్ ఇవ్వండి. శ్రీనిక్ గారికి కూడా ఇంట్రడక్షన్ అవసరం లేదనుకుంటున్నాను నేనైతే. మీకు సినీ గారు తెలియని వాళ్ళు ఏమైనా ఉన్నారా? ఏమండి ఈయన తెలియని వాళ్ళు ఏమైనా ఉన్నారా? ఉన్నారా? ఓకే. సో సువర్ణరేఖ గారు ఉన్నారు. అయిపోయింది. నెక్స్ట్ సుహిత గారిని రావాల్సింది కోరుచున్నారు. మౌనిక గారిని రావాల్సింది.
కోరుచున్నాం. ఇవాళ స్కిట్కి ఏమో కూడా ప్రధాన కారణం మౌనిక గారు. వారిలో ఇంత కళా నైపుణ్యం ఉందని నాకు ఇంత మటుకు తెలియలేదు స్కిట్ చేసే వరకు కూడా. స్వప్న గారు, లాంగ్ స్టాండింగ్ అండ్ స్వప్న గారు ఈ సంవత్సరం కొంచెం ఇంత ముందు ఫ్రంట్ లైన్లో ఉండేవాళ్ళు. ఈ సంవత్సరం కొంచెం రెస్ట్ తీసుకోవాలని కోరితే మేము కాదండి మీరు రావాల్సిందే అంటే బ్యాకప్ టీచర్గా చేస్తున్నారు. స్వప్న గారు, యువర్ బిగ్ హ్యాండ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆశీల్ గారు అండి, రామకృష్ణ గారు మాటలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఇంటి పేరు కూడా కొల్లి అండి, కానీ ఆ కొల్లికి ఈ కొల్లికి చాలా తేడా ఉంది. ఇందా నుంచి అందరూ పిల్లలు చాలా ప్రోగ్రాంలు ఇచ్చారు, నాకు ఆ ప్రోగ్రాంలు నచ్చినాయి. బట్ అంతకంటే ఏమి నచ్చిందంటే కొంతమంది పిల్లలు లిప్సింగ్ చేస్తున్నారు తెలుగు, అది చాలా ముచ్చటేసింది నాకు. కొంతమంది పిల్లలు అలా లిప్సింగ్ అంటే మిగిలిన వాళ్ళు చేయట్లేదేమో కానీ చేయట్లేదని కాదు, బట్ ఆ చేసే వాళ్ళని చూస్తే నాకు బాగా ముచ్చటేసింది. వాళ్ళకి ఇందాక చేసిన స్కిట్కి అందరికీ హెల్ప్ చేస్తున్న తెలుగుబడి టీచర్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటే శ్రీనురేంద్ర గారు 2 మాటలు మాట్లాడుతుంది. సభకు వందనాలు. గత 20 ఏళ్ళ నుండి ఒమహాలో ఉన్నాను. సంక్రాంతి అంటే నాకు మన టీఎస్ ఎలా సెలబ్రేట్ చేసుకునేది అంటే మోర్ లైక్ తెలుగు బడి యాన్యువల్ ఈవెంట్ లాగా ఉండేదన్నమాట. కాకపోతే కొల్లి గారు హీ హ్యాస్ ఎ ట్రేడ్ మార్క్, సో హీ షోడ్ హిస్ ట్రేడ్ మార్క్. ఇది 2 డే ఈవెంట్ కదా. లాస్ట్ వీకెండ్ కూడా మనము ఇండియాలో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అలాంటి ఉత్సవ వేడుకలు ఈసారి చేశారు. వెరీ నైస్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ తెలుగుబడి టీచర్స్. ఇట్ మీన్స్ ఎ లాట్. మీరు స్కిట్లో చెప్పినట్టుగా మమ్మీ డాడీ అని పిలిచిన దానికి అమ్మ నాన్న అని పిలిచిన దానికి చాలా తేడా ఉంటుంది, చాలా ఆప్యాయత ఉంటుంది. ఆ ఆప్యాయతను మీ తెలుగుబడి ద్వారా మన పిల్లలకి వస్తుంది. చాలా థ్యాంక్ యూ అండి. Once again, thank you so much. Once again, give them a big hand. Okay. వేణు గారిని మాట్లాడాల్సి ప్రిన్సిపల్ గారండి. ప్రిన్సిపల్ గారు జనరల్గా ప్రిన్సిపల్ అంటే భయపడతారేమో, మా వాడు చాలా సౌమ్యుడు కూడా. అందరికీ నమస్కారం. ముందుగా మన తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుగు సమితి ఏర్పాటుకు కారకులైన పెద్దలు చాలామంది ఇక్కడ ఉండొచ్చు కూడా. వాళ్ళందరికీ కూడా మా ఉపాధ్యాయుల తరఫున చాలా ధన్యవాదాలండి. ఆ రోజు మీ సంకల్పం తెలుగు సమితి ఉండాలి, తెలుగు వారందరూ ఒక గొడుగు కిందకి చేరాలి అనేది మామూలు విషయం కాదు. మీ మంచి ఆలోచనకి మేము రుణపడి ఉంటాం ఎప్పుడు కూడా. ఆ తర్వాత మీలో చాలామందికి మాతృభాష మీద అభిమానం, ప్రేమ, గౌరవం కొద్దీ తెలుగు బడి కూడా మన పిల్లలకి తెలుగు బడి ఉండాలి, తెలుగు నేర్పించాలి అని ఆశించి సంకల్పించి తెలుగు బడి స్థాపకులు కారకులు ఎవరైనా ఉండే ఉంటారు ఇక్కడ ఇప్పుడు. సో వాళ్ళందరికీ కూడా మా ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా నేను క్లుప్తంగా 2 నిమిషాలు మాట్లాడతానండి, ఎక్కువ మాట్లాడను, మిమ్మల్ని విసిగించను. నెబ్రాస్కా రాష్ట్ర చరిత్రలో ఈ సంవత్సరం ఒక నూతన అధ్యాయానికి మనం శ్రీకారం చుట్టామండి. అదేంటంటే తెలుగు బడి గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు కూడా మనం 25 లేకపోతే 30 మంది కిడ్స్ తోటి మనం జరుపుకుంటూ వచ్చేవాళ్ళం. ఈ సంవత్సరం శ్రీ కొల్లి ప్రసాద్ గారి
అండ్ మరియు వారి యొక్క టీం సహకారంతో వారి యొక్క దిశ విధానాల వల్ల సూచనల వల్ల సలహాల వల్ల ఆయన సహకారాల వల్ల కూడా మేము ఈరోజు టార్గెట్ 50 కిడ్స్ అనుకున్నామండి. కాకపోతే వి రీచ్డ్ అప్ టు 62 కిడ్స్. సో 62 కిడ్స్ అనేది నాట్ ఏ ఈజీ నెంబర్ అండి. సో పోను నెక్స్ట్ ఇయర్స్లో కూడా మేము ఇంకా ఎక్కువ మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే తల్లిదండ్రుల నుంచి మీ సహకారం కూడా చాలా అవసరం అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయుల కంటే కూడా తల్లిదండ్రులే. వారు వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళు వచ్చి ఒక ఉపాధ్యాయులుగా మారి పిల్లలకి తెలుగు భాష నేర్పడం జరుగుతుంది. సో ఆ విధంగా మీలో కూడా చాలామంది ఉపాధ్యాయులు అంటే తెలుగు భాష మీద ఇష్టం ఉన్న వాళ్ళు తెలుగుని ఇంకా గొప్పగా ఇక్కడ ఉన్న వాళ్ళకంటే కూడా మాకంటే కూడా గొప్పగా చెప్పగలిగే వాళ్ళు ఉంటారు. సో మీరు ఖచ్చితంగా ముందుకు రావాలి. మన పిల్లలకి ఇంకా తెలుగు భాష గురించి తెలుగు గొప్పదనం గురించి మీరు చెప్పాలని ఆశిస్తున్నాను. ఇక్కడ ఉపాధ్యాయుల్లో 4 ఉపాధ్యాయునిలో 4 ఉపాధ్యాయులు ఉన్నారండి. ఈ తెలుగుబడికి 4 దిక్కులుగా వాళ్ళు ఉంటే ఇక్కడ 8 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలుగుబడికి అష్టలక్ష్ములు. నూతనంగా ఈ అష్టలక్ష్ములోకి పంచదారులాగా ఒక 5 నూతనంగా జాయిన్ అయ్యారండి. వాళ్ళని ఖచ్చితంగా మీరందరూ కూడా పెద్దల తరఫున వాళ్ళని గుర్తించాలి. దయచేసి ఆ 5 మాధురి గారు, బిగ్ బాస్ తనుజ గారు ప్లీజ్, సువర్ణ గారు, సుహిత గారు, మాధురి గారు ప్లీజ్ స్టాండ్ అప్. వీళ్ళు నూతనంగా జాయిన్ అయినా కూడా అండి వీళ్ళ పర్టికులర్ క్లాసెస్లో ఆల్మోస్ట్ 15 to 20 కిడ్స్ ఉంటారండి యావరేజ్గా. సో ఇట్స్ నాట్ జోక్. ఆ 15-20 కిడ్స్ని మేనేజ్ చేయడం ఈజీ కాదండి. అది దట్టు దే ఆర్ డూయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఖచ్చితంగా చాలా ధన్యవాదాలండి. మేడం, టీచర్స్ మీరు కూర్చోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీస్. ఓకే, ఫైనల్లీ అండి, తెలుగు నేర్పుదాం, తెలుగు మాట్లాడదాం, తెలుగు నిలుపుదాం. జై తెలుగు.